హాట్ తమిళ రాజకీయ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. గవర్నర్ రాక కోసం యావత్ తమిళనాడు ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. కొన్ని రోజులుగా గవర్నర్ విద్యాసాగర్ రావు ముంబై రాజ్భవన్లోనే ఉంటున్నారు. తమిళనాట పొలిటికల్ హీట్ పెరగడంతో గవర్నర్ పాత్ర కీలకంగా మారింది. గవర్నర్ చెన్నైలో అడుగు పెట్టగానే వెంటనే ఆయన్ను గెలవాలని శశికళ వర్గం ప్రయత్నాలు చేస్తోంది. తనకు మద్దతిచ్చిన ఎమ్మెల్యేల లేఖతో గవర్నర్ ముందు హాజరయ్యేందుకు శశికళ సిద్ధమవుతున్నారు. అటు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వం కూడా తొలుత గవర్నర్ను కలిసేందుకు రెడీ అవుతున్నారు. గవర్నర్ మధ్యాహ్నం 12 గంటలకు ముంబైలో బయలుదేరి 3:30 గంటలకు చెన్నై చేరుకునే అవకాశం ఉంది. ఆయన చెన్నై రాజ్భవన్లో అడుగుపెట్టిన తర్వాత ఎవరిని కలుస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం గవర్నర్ ముంబైలో ఉన్నారు. ఆయన 12 గంటలకు ముంబై నుంచి చెన్నై బయలుదేరుతారు. బల పరీక్షపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఎందుకంత ధీమాగా ఉన్నారు? ఫ్లోర్ టెస్ట్ లో విజయం సాధిస్తామన్న కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? తమిళనాడు అసెంబ్లీలో 134 మంది శాసనసభ్యులుంటే వారిలో 131 మంది వరకు చిన్నమ్మతోనే ఉన్నట్లు కనిపిస్తోంది. వీళ్ళందరినీ శశికళ ఇప్పటికే హోటల్స్ కు రిసార్ట్స్ కు తరలించేశారు. వీళ్ళంతా చిన్నమ్మకే ఓటు వేస్తారా లేక చివరి నిమిషంలో ప్లేట్ ఫిరాయిస్తారా? అధికారికంగా కేవలం 4 ఎమ్మెల్యేలు మాత్రమే పన్నీర్ సెల్వం వైపు ఉన్నట్లు కనిపిస్తున్న ఆయన వర్గం మాత్రం తమకు 40 మందికి పైగా మద్దతు ఉందని చెబుతోంది. అంటే చిన్నమ్మతో ఉన్న వారిలో కొంతమంది సెల్వంతో టచ్ లో ఉన్నారనుకోవాలా? శశికళకు హ్యాండ్ ఇవ్వబోతున్నారనుకోవాలా? నిన్నటి వరకు శశికళకు మద్దతుగా నిలిచిన వారిలో కొంతమంది ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. వీళ్లంతా చివరి నిమిషంలో పన్నీర్ సెల్వం వైపు మళ్లితే ఈక్వేషన్స్ మళ్లీ పారిపోతాయి. చెన్నైలో క్యాంప్ రాజకీయాలు వేడెక్కాయి. నిన్నటి వరకు చిన్నమ్మకు జైకొట్టిన అన్నా డీఎంకే ఎమ్మెల్యేల్లో కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. చెన్నైకి 100 కిలోమీటర్ల దూరంలో వెస్ట్ కోస్ట్ లో ఉన్నటువంటి రిసార్ట్స్ లో ఎమ్మెల్యేలకు బస ఏర్పాటు చేశారు. నిన్న సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యేలతో చిన్నమ్మకే మద్దతు ఇస్తామని రాతపూర్వకంగా హామీ తీసుకున్నారు. వీళ్ళందరినీ కాపాడుకునేందుకు శశికళ టీం అన్ని ప్రయత్నాలు చేస్తుంది. సినీ ఫక్కీలో ఇక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక్క ఎమ్మెల్యేకి 2 సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేశారు. ఎటు వెళ్లినా వీరిద్దరు ఫాలో అవుతారు. భద్రతా సిబ్బంది మొత్తం శశికళ కుటుంబ సభ్యుల కనుసన్నల్లోనే పనిచేసేవాళ్లు. ఎమ్మెల్యేలు చివరి నిమిషంలో చేజారిపోకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. వాళ్ళు సెల్ ఫోన్లు కూడా తీసుకుని సెక్యూరిటీ దగ్గర పెట్టుకున్నారు. వీళ్లకు తాయిలాలు ప్రకటించారు చిన్నమ్మ. బల నిరూపణ సమయం వరకు ఎమ్మెల్యేలంతా రిసార్ట్స్ లోనే ఉండనున్నారు. వారిచ్చిన లేఖలతో శశికళ గవర్నర్ ను కలవనున్నారు. ఇదిగో వీరందరి మద్దతు నాకు ఉంది అంటూ ఆయన గవర్నర్ ముందు బల నిరూపణ చేసుకోబోతున్నారు. అటు ఢిల్లీలో శశికళకు మద్దతుగా లాబింగ్ మొదలుపెట్టారు ఆ పార్టీ ఎంపీలు. సాయంత్రం 6 గంటలకు అన్నాడీఎంకే ఎంపీలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశం కానున్నారు. గవర్నర్ ఇలా సాగతీయ ధోరణికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రాష్ట్రపతి జోక్యం కోరుతున్నారు. పార్లమెంట్ లో అన్నాడీఎంకేకు 50 మంది ఎంపీలు ఉన్నారు. లోక్సభలో 37 మంది, రాజ్యసభలో 13 మంది సభ్యులు, మొత్తం 37 మంది. ఎంపీ మైత్రేని ఇప్పటికే పన్నీర్కు జై కొట్టారు. మిగతా ఎంపీల్లో ఎంతమంది రాష్ట్రపతిని కలిసే బృందంలో ఉంటారు, ఎంతమంది శశికళ వర్గంగా చెప్పుకోవచ్చు అనేది సస్పెన్స్ గా మారింది. రైట్, తమిళ రాజకీయాలు ఎట్లా ఉన్నాయి? మా ప్రతినిధి దినకర్ చెన్నైలో ఉన్నారు, అక్కడ అప్డేట్స్ అందించడానికి. దినకర్, గుడ్ మార్నింగ్. పరిస్థితి ఎట్లా ఉంది? సినీ ఫక్కీలో కాపాడుకుంటున్నారు శశికళ తమ ఎమ్మెల్యేలను. రిసార్ట్స్ లో పెట్టి ఒక్కొక్కరికి 2 సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసి వాళ్ళకున్న సెల్ ఫోన్లు తీసేసుకుని వాళ్ళ నుంచి రాతపూర్వకమైనటువంటి లెటర్స్ తీసుకుని ఎట్లా చూడాలి? ఎలాంటి కాన్ఫిడెన్స్ కనపడుతోంది పన్నీర్ వర్గంలో? మొత్తం అందరూ కూడా అక్కడే ఉన్నట్లు తెలుసు. ఎంతమంది అజ్ఞాతంలో ఉన్నారు? వివరాలు ఏంటి? రైట్ చక్రి, ప్రస్తుతం నేను పోయస్ గార్డెన్ దగ్గర ఉన్నాను. నిన్నటి వరకు కోలాహలము హంగామా ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా ప్రస్తుతం స్తబ్దుగా ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈరోజు ఉదయం నుంచి ఎవరు కూడా లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎంపీలంతా ఢిల్లీలో ఉన్నారు, ఎమ్మెల్యేలంతా క్యాంపు రాజకీయాల్లో ఉన్నారు. వ్యతిరేక వర్గం అంతా కూడా ఓ పన్నీర్ సెల్వం కూటమిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో శశికళ ఒక్కరే ఉన్నారు. శశికళతో పాటు శశికళ బంధువులు ఎవరైతే దీనిని దగ్గరుండి అబ్జర్వ్ చేస్తున్నటువంటి కీలకమైనటువంటి శశికళ కుటుంబ సభ్యులు ఉన్నారో వీళ్ళంతా కూడా శశికళతో మంతనాలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. పోయస్ గార్డెన్ దగ్గర ఈ రోజు ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితి ఇది. ఇక రాజకీయాల్లోకి వెళ్దాం. రాజకీయాల్లో భాగంగా క్యాంపు రాజకీయాలు తమిళనాట సంచలనం సృష్టిస్తున్నాయని చెప్పవచ్చు. అయితే క్యాంప్ రాజకీయాలు సాధారణమైన, కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి అంతా కూడా అన్నాడీఎంకే 2 వర్గాల్లో ఉన్నటువంటి అన్నాడీఎంకేలో శశికళ వర్గానికి సంబంధించి మొత్తం అంతా హైప్ క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు. వీళ్ళంతా కూడా అధికంగా దాదాపు 80 నుంచి 90 మంది వరకు, ఎందుకంటే శశికళ వర్గం నిన్న చెప్పడం జరిగింది 130 మంది ఎమ్మెల్యేలు తనతో ఉన్నారని కూడా చెప్పారు. అయితే ఆచరణలో మాత్రం అది ఎక్కడ నిజమైనటువంటి అంకెగా కూడా మనం భావించనక్కర్లేదు. ఎందుకంటే దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు తనతోనే ఉన్నారని చెప్పి
ఓ పన్నీర్సెల్వం బలమైనటువంటి కాన్ఫిడెన్స్తో ఉన్నారు. సో ఆయన వర్గం వరకు చెప్తున్నటువంటి ప్రకారం 40 మంది ఎమ్మెల్యేలు ఆయన వైపు ఉండగా మిగిలినటువంటి 80 నుంచి 90కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా క్యాంపు రాజకీయాలతో స్ట్రక్ అయిపోయారని చెప్పొచ్చు. వీళ్ళందరినీ ఇక్కడ చెన్నైకి దాదాపు 100 కిలోమీటర్ల పరిధి దూరంలో ఉన్నటువంటి రిసార్ట్స్ ఏవైతే అన్నా డిఎంకేకి అనుకూలంగా ఉన్నటువంటి రిసార్ట్స్ ఉన్నాయో ఆ రిసార్ట్స్లోనూ కొన్ని స్టార్ హోటల్స్లో కూడా అకామిడేట్ చేయడం జరిగింది. చాలామంది ఎమ్మెల్యేలు అందరూ కూడా నిన్న బస్సులెక్కి వాళ్ళకి ప్రత్యేకంగా ఒక సెక్యూరిటీ గార్డ్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క క్యాంప్ రాజకీయం మొన్న రాత్రి నుంచే స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. ఎవరైతే శశికళ మొన్న రాత్రి ఇక్కడ పోయస్ గార్డెన్లో చేసినటువంటి ప్రత్యేక సమావేశం ఏందో, ఎందుకంటే శశికళ పైన పన్నీర్సెల్వం ఆరోపణలు గుప్పించిన తర్వాత స్టార్ట్ అయినటువంటి రాజకీయం ఆ రోజు రాత్రి నుంచే ప్రారంభమైంది. ఆ రోజు రాత్రే చాలామంది ఎమ్మెల్యేలందరినీ కూడా ఇక్కడికి సిటీలో అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పిలవడంతో వాళ్ళందరికీ కూడా ఇక్కడి నుంచి రిసీవ్ చేసుకోవడానికి ఒక 2 సెక్యూరిటీ గార్డులు, ఒక ప్రత్యేకమైనటువంటి పర్సన్, ఒక్కొక్క ఎమ్మెల్యేకి 3 అపాయింట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసినటువంటి సందర్భం ఇక్కడ మాకు నెలకొనింది ఇక్కడ. సో దాన్ని కంటిన్యూ చేస్తూ కూడా ఇప్పుడు ఈస్ట్ కోస్ట్ రోడ్లో ఉన్నటువంటి రిసార్ట్స్లో అందరినీ కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ అక్కడ ఎంటర్టైన్మెంట్తో పాటు పూర్తి స్థాయి విలాసాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరిగాయి. సో అక్కడే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఎమ్మెల్యేల సంఖ్య ఏమైనా పెరుగుతుందా? ఎందుకంటే ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం వరకు 80 నుంచి 90 మంది ఎమ్మెల్యేలందరూ కూడా ఆ రిసార్ట్స్లో ఉన్నారని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే శశికళ వర్గం చెప్తున్నటువంటి 130 మంది ఎమ్మెల్యేల్లో మిగిలిన 40 ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు, తటస్థంగా ఉన్నటువంటి వాళ్ళంతా ఎక్కడున్నారు అన్నది మాత్రం ఇంకా సమాచారం బయటికి రానటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. నిన్న మనం పన్నీర్సెల్వం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ దాదాపు ఆయన వర్గానికి సంబంధించి 5 మంది ఎమ్మెల్యేలు అక్కడ మనకు కనిపించారు. వాళ్ళని కూడా మనం కెమెరాలో బంధించడం జరిగింది. అయితే వీళ్ళంతా కేవలం బయటికి కనపడుతున్నా కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి అన్నా డిఎంకేలో పన్నీర్సెల్వంకి మద్దతుగా ఉన్నటువంటి ఎంపీ మైత్రే అని చెప్పడం ఇచ్చినట్టు సమాచారం వరకు అయితే మేము బల నిరూపణ సమయంలో మా సత్తా ఏంటో చూపిస్తామని చెప్పి ఆయన బలంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదే అంశాన్ని కూడా మనకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఓ పన్నీర్సెల్వం కూడా చెప్పడం జరిగింది. సో చూస్తే క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి. గవర్నర్ రాక కోసం 2 వర్గాలు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. మనకు అందినటువంటి సమాచారం వరకు చెన్నైలో తమిళనాడులో రాజ్భవన్ వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం వరకు 3 గంటల 10 నిమిషాలకు రాజ్భవన్లోకి విద్యాసాగర్ రావు గారు ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ తర్వాత ఎవరు మొదట కలుస్తారు, మొదట కలిసి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించాలి, మద్దతు తనకే ఉందని చెప్పి శశికళ వర్గం వెళ్ళి కలుస్తుందా, లేకపోతే పూర్తి స్థాయి బల నిరూపణ ఉంది, తమిళనాడు ప్రజల కోరుతున్న మేరకు తాను రాజీనామాను వెనక్కి తీసుకొని మళ్ళీ అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకుంటానని చెప్పి ఓ పన్నీర్సెల్వం మొదట కలుస్తారా అన్నది మాత్రం ఇక్కడ పూర్తి స్థాయి ఇది ఉంది. మరొక వైపు డిఎంకే కూడా గవర్నర్ని కలవాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు గవర్నర్ అపాయింట్మెంట్ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అనిశ్చితి ఏర్పడిన సందర్భంలో రాజకీయంగా ఒక సుశిక్షితమైనటువంటి ఒక వాతావరణాన్ని కల్పించాలని చెప్పి కూడా గవర్నర్ని కలిసే అవకాశం ఉంది. అలాగే సీఎంగా పన్నీర్సెల్వం ఉన్న సమయంలో ఆయన్ని బెదిరించి దిగిపోమ్మని చెప్పిన వాళ్ళపైన సిబిఐ ఎంక్వైరీ వేయాలని, అలాగే వారిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా డిఎంకే మొదటి నుంచి కోరుతున్న నేపథ్యంలో డిఎంకే కూడా గవర్నర్ని కలుస్తారన్నది మాత్రం నడుస్తుందని చెప్పొచ్చు. సో ఈ 3 వర్గాలు, ఓవైపు డిఎంకే, అన్నా డిఎంకేలోని 2 వర్గాలు, వీళ్ళంతా కలిపి కూడా గవర్నర్ అపాయింట్మెంట్ కోసం, గవర్నర్ రాక కోసం ఎదురు చూపులు చూస్తున్నటువంటి పరిస్థితి గత 5 రోజులుగా నెలకొని ఉందని చెప్పొచ్చు. సో ఈ 5 రోజులు దీనికై మనం ఎట్లాంటి స్పెక్యులేషన్ చేయొచ్చు రాజకీయంగా చూసినట్లయితే? ఒకవేళ నిజంగా శశికళకు సంబంధించినటువంటి 133 మంది ఎమ్మెల్యేలు శశికళతోటి ఉండి శశికళకు పూర్తి మద్దతు ప్రకటిస్తే ఎట్లాంటి ఈక్వేషన్స్ వస్తాయి? లేదు పన్నీర్ వర్గం చెబుతున్నట్లుగా ఒక 20 నుంచి 30 మంది ఆయన వైపు ఉంటే గనక మ్యాజిక్ ఫిగర్ పడిపోతుంది. దీంతో ఎట్లాంటి ఈక్వేషన్స్ వచ్చే అవకాశం ఉంది? ఈ మొత్తం వ్యవహారంలో డిఎంకేని ఎట్లా చూడాలి? రైట్. తమిళనాడు మొదట దీనికి వెళ్లే ముందు తమిళనాడు అసెంబ్లీలో ఉన్నటువంటి బలాబలాల ఆయా పార్టీకి సంబంధించినటువంటి బలాబలాల సంఖ్యతో పాటు సమీకరణాలు కూడా మొదట చెప్పే ప్రయత్నం చేస్తాం. తమిళనాడులో మొత్తం అసెంబ్లీ సంఖ్య, తమిళనాడు అసెంబ్లీలో శాసనసభ్యుల సంఖ్య 234, ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే వచ్చి 235. అయితే మొన్న 2016 మేలో జరిగినటువంటి ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ 136 మంది ఎమ్మెల్యేలను విజయం సాధించి అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో జయలలిత చనిపోవడంతో 135కి ఆ సంఖ్య దిగింది. ఓ పన్నీర్సెల్వం వెళ్ళిపోవడంతో ఆ సంఖ్య 134 చేరింది. ఇంకా 3 ఎమ్మెల్యేలు ఇప్పటికే ఆల్రెడీ ఆయన దగ్గర విజిబుల్గా కనిపిస్తున్నారు. ఇంకా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో దీంతో 130 మంది ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే వర్గంలో మొదటి వర్గమైనటువంటి శశికళ వర్గంగా చెప్తున్నటువంటి దాంట్లో 130 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్తున్నారు. బల నిరూపణ చేయించుకోవాలంటే దాదాపు మ్యాజిక్ ఫిగర్ వచ్చి 117. ఈ 117 మంది ఎమ్మెల్యేల కన్నా అధికంగా ఉన్నారు కాబట్టి మొదట శాసనసభ సభ్యులంతా
శశికళ వర్గం వైపే ఉన్నారు కాబట్టి సో రాజ్యాంగం ప్రకారము అలాగే నిబంధనల ప్రకారం అసెంబ్లీ నిబంధనల ప్రకారం కూడా మ్యాజిక్ ఫిగర్ అలాగే బల నిరూపించుకోవడానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళనే సీఎంగా గవర్నర్ ఆహ్వానించాల్సి ఉంటుంది. అయితే జయలలిత అక్రమాస్తుల కేసులో తుది తీర్పు వచ్చే అవకాశం ఉన్నందున ఆ తీర్పు వచ్చేంత వరకు వెయిట్ చేసిన తర్వాతనే గవర్నర్ ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారని చెప్పి గత మనం 5 రోజులుగా చెప్తున్నాం. అదే కూడా జరగబోతుంది. ఒకవేళ గవర్నర్ చెన్నైకి వచ్చినా కానీ ఆ తీర్పు వచ్చేంత వరకు వెయిట్ చేస్తారని చెప్పి మనకున్నటువంటి సమాచారం. ఒకవేళ ఈ 130 మందిలో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు తన వైపే ఉన్నారని చెప్పి ఓ పన్నీర్సెల్వం చెప్తున్న నేపథ్యంలో మిగిలిన 90 మంది ఎమ్మెల్యేలు స్ట్రిక్ట్గా శశికళ వైపే ఉండిపోతే అప్పుడు ప్రభుత్వం ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారనేది మాత్రం ఖచ్చితంగా ఒక సందిగ్ధ వాతావరణంలో పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది మనకు. ఒకవేళ అదే జరిగితే అప్పుడు గవర్నర్ కాల్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరికి పూర్తి స్థాయి మెజార్టీ రాకపోవడంతో అసెంబ్లీని బర్తరఫ్ చేసి ఆ తర్వాత ఆయన ప్రెసిడెంట్ రూల్కి రికమెండ్ చేసే అవకాశం ఉందా అంటే ఇవన్నీ ఫర్దర్ జరగబోయేటువంటి అంశాలు. మొదట గవర్నర్ రావడం, గవర్నర్ వచ్చిన తర్వాత ఎవరైనా శశికళ పూర్తి స్థాయిలో తన దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేల లిస్ట్ ఇస్తే ఆవిడే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఆవిడకు ఉన్నటువంటి ఒకే ఒక్క అవరోధం ఏంటంటే జయలలిత అక్రమాస్తుల కేసులో తుది తీర్పు వస్తే దాంట్లో ఒకవేళ ఆవిడ దోషిగా నిర్ధారణ అయితే అప్పుడు ఏం జరగబోతుంది అన్నది మాత్రం వెయిట్ చేయాలి. ఇక డిఎంకే ఎవరికి మద్దతు ఇస్తుంది అన్నది మాత్రం కీలకమైనటువంటి అంశంగా మనం భావించవచ్చు. 80 మంది ఎమ్మెల్యేలు డిఎంకే వైపు ఉన్నారు, 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా తటస్థులుగా ఉన్నటువంటి పరిస్థితి ఇతరులు ఉన్నటువంటిగా చెప్పుకోవచ్చు. 80 మంది ఎమ్మెల్యేలు ఒకవేళ ఓ పన్నీర్సెల్వానికి కానీ మద్దతు ఇస్తే అది 4 సంవత్సరాల పాటు కొనసాగిస్తారా లేకపోతే ఈ యొక్క రాజకీయ వాతావరణాన్ని కూల్ చేయడానికి తటస్థంగా తాత్కాలికంగా మద్దతు ఇస్తారా అన్నది మాత్రం డిఎంకే తీసుకునే కాల్ను బట్టి ఉంటుంది. అయితే ఇది ఇంకా జరగాల్సిన పరిస్థితి ఉంది. ఈ మూడు రాజకీయ వర్గాలు అన్నా డిఎంకేలోని 2 వర్గాలు డిఎంకే పార్టీ కూడా గవర్నర్ని కలిసే విధానాన్ని బట్టి ఉంటుంది. గవర్నర్ తీసుకునే నిర్ణయమే ఇక్కడ కీలకం కాబట్టి సో గవర్నర్ ఈ నిర్ణయాన్ని ఇంకా ఎన్ని రోజుల పాటు కొనసాగిస్తారు లేకపోతే వెంటనే తీసుకుంటారు అన్నది మాత్రం వేచి చూడాలి. సో ఈ రోజు మాత్రం కీలకంగా మారిందని మాత్రం మనం చెప్పవచ్చు. చక్రి చూస్తున్నట్లయితే అంటే జయలలితకు ఉన్నటువంటి ఫాలోయింగ్ కానీ ఆ చరిష్మా కానీ శశికళకు లేదనేది వాస్తవం. అయితే తమిళ ప్రజలు ఎట్లా చూస్తున్నారు? అక్కడ వ్యక్తి పూజకు కానీ ఒకరిని ఆరాధించడం కానీ అక్కడ ఒక తారాస్థాయిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో శశికళ చేస్తున్న వ్యవహారాన్ని ఎమ్మెల్యేలను క్యాంప్ రాజకీయాలకు గురి చేయడం కానీ వాళ్ళని తీసుకెళ్లి రిసార్ట్స్ లో పెట్టడం, వాళ్ళకి సెక్యూరిటీ పెట్టడం, ఈ వ్యవహారం అంతా తమిళ ప్రజలు చూస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో ఎట్లా ఉంది పరిస్థితి? వాళ్ళు ఎట్లా అబ్జర్వ్ చేస్తున్నారు ఈ జరుగుతున్న తతంగాన్ని మొత్తాన్ని? క్షేత్రస్థాయిలో అన్నా డిఎంకే పార్టీ కార్యకర్తలు కానీ అలాగే ఇక్కడ తమిళ ప్రజానికం కానీ ఒకటే చెప్పడం జరుగుతుంది. ఇది జయలలిత ముఖాన్ని చూసి వేసినటువంటి ఓట్లతో ఏర్పడినటువంటి ప్రభుత్వం. ఎవరైతే ఎమ్మెల్యేలు 136 మంది ఎమ్మెల్యేలంతా ఎన్నుకున్నారో, జయలలితతో సహా కలిపి 136 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారో వీళ్ళంతా కూడా జయ యొక్క చరిష్మాతో ఎన్నుకున్న ఎమ్మెల్యేలు కనుక సో ఇప్పుడు శశికళకు మద్దతు ఇచ్చే వారి పట్ల ఆటోమేటిక్గా వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సోషల్ మీడియా ద్వారా ఓ పన్నీర్సెల్వంకి బహిరంగమైనటువంటి సపోర్ట్ వస్తుంది. జనాలు కూడా శశికళకు వ్యతిరేకంగా ఓ పన్నీర్సెల్వం ప్రకటనలు చేసినప్పుడు కానీ ఆవిడని వ్యతిరేకిస్తూ బయటకు వచ్చినప్పుడు కూడా చేసినటువంటి ప్రకటనలన్నీ కూడా పూర్తిగా జనాలకి రీచ్ అయ్యాయి. వాళ్ళంతా కూడా ఓ పన్నీర్సెల్వం అయితేనే బాగుంటుందని చెప్పి ఒక మద్దతు వస్తుంది. అయితే ఇక్కడ ఎమ్మెల్యేల మద్దతు కీలకం కాబట్టి గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి సో ఎమ్మెల్యేలే ఎలా ఉండబోతున్నారు అనేది మాత్రం చివరి అంశంగా ఉండొచ్చు. అయితే ప్రజాభిప్రాయం మేరకు అయితే ఇక్కడ చేస్తున్నటువంటి లోకల్ మీడియా చేస్తున్నటువంటి కానీ కొన్ని స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నట్లు దాంట్లో మాత్రం అయితే ఓ పన్నీర్సెల్వంకి అధికంగా మద్దతు ఉందని చెప్పొచ్చు. ప్రజలు కూడా సడన్గా శశికళ సీఎం పీఠం ఎక్కితే మద్దతు ఇవ్వడానికి మాత్రం ఎవరు కూడా ముందుకు లేరని మాత్రం చెప్పవచ్చు. అయితే ఇది ఎమ్మెల్యేల మీద డిపెండ్ అయింది కాబట్టి ఒకవేళ 4 సంవత్సరాల పాటు శశికళని సీఎంగా ఉంటే ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో భరించాల్సినటువంటి సిచ్యుయేషన్ ఇక్కడ కనిపిస్తుందని మాత్రం మనం భావించవచ్చు. లైన్లో ఉండండి. దీనికి ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ అప్డేట్స్ కొనసాగిద్దాం. స్టే ట్యూన్.